రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యం ఏలారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్యమతస్థులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని, స్వామివారి దగ్గర జీతం తీసుకొని, స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అన్యమతస్తులను హెచ్చరిస్తున్నాం. మాకు మీ సేవలు అవసరం లేదు, స్వామివారిని నమ్మని వాళ్ళు మాకు అవసరం లేదు. మీరు విఆర్ఎస్ తీసుకుంటారు, వారంటీ రిటైర్మెంట్ తీసుకుంటారు, లేకపోతే మీరు ఏదైనా గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్కి మార్చుకుంటారు, మీ ఇష్టం. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్యమతస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పటికే మేము చాలా మందిని ఐడెంటిఫై చేసాం. గతంలో ఒక అధికారి, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీ అందరికి గుర్తుంటుంది మిత్రులారా, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ అంశం లేవనెత్తారు. గత ప్రభుత్వంలో అన్యమతస్తులు ఎవరు టీటీడీలో ఉండకూడదంటే దాదాపు 2 రోజులు ఆయన మార్చేశారు. గుర్తుందో లేదో మీకు? అంత కరుడు కట్టినటువంటి హిందూ వ్యతిరేకి అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరి గారు, మేమందరం కలిసి మేము ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకై నడుం సంకల్పం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో రోజుల్లో ఏదైనా విఘాతం కలిగితే, ఇంకో ముఖ్యమైన విషయం, తిరుమల క్షేత్రము సాలిగ్రామ స్వరూపం ఉంటారు. దాన్ని అసలు కాలు చొప్పులు కూడా వేసుకుని పోరు మిత్రులారా, కాలు చొప్పులు కూడా వేసుకుని పోరు. ఈ మధ్య ఒక ఆంబోతు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ప్రేమ పిచ్చి ఉంటే, ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది ఇక్కడ ఏడో, దాన్ని ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఊరు మొత్తం దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి. కొండకొచ్చి ఏందయ్యా నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, బుద్ధి లేదా నీకు? జగన్మోహన్ రెడ్డి లోగ వేసుకొని దర్శనానికి వస్తావా? ఇది మంచిది కాదు. ఇది ఒక హెచ్చరిక. నేను ఏం చెప్తున్నా అంటే, రాబో రోజుల్లో మొదటి ధర్మకర్తల మండలి సమావేశం మాకు 18వ తేదీ జరగబోతోంది. ఎవరైనా సరే తిరుమల క్షేత్రంలోకి వచ్చి రాజకీయ ప్రసంగాలు చేసిన, రాజకీయ చిహ్నాలుగా తీసుకొని వచ్చిన, రాజకీయ సాహిత్యం తీసుకొని వచ్చిన, ఖచ్చితంగా కొండ దిగే లోపల వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా రాబో ధర్మకర్తల మండలిలో కఠినమైన నిర్ణయాలు మేము తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మంచిది కాదు. దేవదేవుడి దగ్గర దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత సాపాలేందయ్యా? మీకు ఏదైనా మీకు అంత కోరిక ఉంటే కొండ దిగేసినాక ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్స్ ఉంది, దాదాపు పెద్ద స్టేడియం, ఆడెవడు కుస్తీ పోటీలు పెట్టుకోండి, మీరు కొట్టుకోండి, మాకు అభ్యంతరమే లేదు. కొండ మీదకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఏ రాజకీయ నాయకుడైనా సరే అక్కడ ఉన్నట్టు నియమ నిబంధనలు పాటించి తీరాల్సిందే. ఇది మన దేవస్థానం, అక్కడ ఉన్నట్టు పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిత్రులారా, మీడియా మిత్రులు చాలా మంది చాలా సందర్భాలు చూస్తుంటారు, స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత తిట్టేదానికి వస్తారు కొండకి. వారు స్వామి కోసం రారు, స్వామివారి ఆశీర్వాదం కోసం రారు, జగన్ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చి తిట్టేసి శపించేసి జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక మెసేజ్ పంపిస్తారు, మేము కొండకు వచ్చాము, తిట్టాము, బాగా కవర్ అయింది మాకు అని. ఏందయ్యా? అలాంటి పరిస్థితులు ఇంకా జరగవు. కొండ మీద ఎవరైనా వస్తే దర్శనం చేసుకోండి, ఎవరైనా రావచ్చు. అన్యమతస్థులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే. దాంతోపాటు సాక్షి సంతకం కూడా పెట్టించాల్సిందే. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, అన్యమతస్థులు ఎవరైనా వస్తే అక్కడ నుండి నిబంధనలు పాటించి తీరాల్సిందే. అర్థమేంటుంది? ఎవరెవరు చెప్తున్నాం? మొన్న చాలా మంది మాట్లాడారు, ఎందుకు పెట్టాలి, ఎవరి కోసం పెట్టాలి అని. మీకు అందరికి తెలియదు మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి కోర్టుకి సబ్మిట్ చేస్తే ఆయనది దాంట్లో నెంబర్ 5 కోర్టు క్లియర్ కట్ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఆ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వస్తున్నారు కాబట్టి ఎగ్జామ్షన్ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే డిక్లరేషన్ మీద సైన్ చేసి తీరాల్సిందని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ ఉంది మా దగ్గర. కాబట్టి ఇది రాబో రోజుల్లో మేమైతే చాలా కఠినంగా ఉండబోతాం. అక్కడ నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించి తీరాల్సిందే. అంబటి కానీ ఇంకో ఎవరైనా సరే, ఇంకో కొందరు రోజమ్మలు వీళ్ళు వచ్చి తిడుతుంటారు, వాళ్ళు కూడా దయచేసి మహిళలు
తిరుమలకు వచ్చినప్పుడు పవిత్రంగా మాట ఉండాలి, లోక కళ్యాణం కోసం రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పి మీరు మాట్లాడండి, తప్పులేదు. వచ్చి రాజకీయ ప్రసంగాలు చేసిన, మిగతా ప్రసంగాలు చేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి టీటీడీలో అనేక అవకతవలు జరిగాయి మిత్రులారా. 5 సంవత్సరాల్లో అనేక అవకతవలు. నేనైతే కొన్ని చెప్పలేను మీడియా ముందు, ఎందుకంటే మన స్వామివారి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాకు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మా చేతుల్లో. గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాలని ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకు పోవాలో ప్రపంచానికి తెలియనీయకుండా, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, అధికారులు కూడా మీరు స్వామి అక్కడికి వచ్చినటువంటి అధికారి ఎవరైనా సరే మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ, అధికారులు మా అందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి. మేము ఎవరికి సబార్డినేట్ కాదు. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరి కోసమో, ఎవరి కళ్ళలో ఆనందం కోసమో, ఎవరో తృప్తి పడించాలని చెప్పి పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. మనందరం స్వామివారి కోసం పనిచేయాలి. అక్కడ వచ్చినట్టు భక్తుల సౌకర్యాలు గమనించాలి. ముఖ్యంగా రాబో రోజుల్లో మా ధర్మకర్తల మండలి తిరుమలకి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థాల మీద మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాం. వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మంచి దర్శనం కలిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గోవింద భక్తులకి, రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తూ, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రాచీన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసి నిత్య దీప నైవేద్యాలతో ప్రతి గుళ్ళో ధూపం ఉండే విధంగా కొన్ని కొత్త వరవడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా తీసుకొని వచ్చేదానికి జరగబో ధర్మకర్తల మండలిలో మేము చర్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా మిత్రులారా.